Ananda Bhaspar on TV feels amazing. Highest tournament pass in the world. జనగా మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్ డిడ్డడక వాట్ అన్ అడ్వెంచర్. చలో బాయ్ బాయ్ సికింద్రాబాద్. బాత్రూమ్ వాడకం జరిగింది, సుగంధాలు వెదజల్లుతున్నాయి. ట్రైన్లు బాగుపడతాయి కానీ బాత్రూమ్లు ఎప్పుడు బాగుపడతాయో తెలీదు. నీకేమేమి ఇచ్చిర్రు? రగ్గిచ్చిర్రా, దుప్పటిచ్చిర్రా, తలగాడిచ్చిర్రా? బాయ్ బాయ్ ఆగ్రా. రీల్స్ రీల్స్ అమ్మా, రీల్స్ కంటెంట్. అరే బాబరే జారి పెట్టరు. పరుగు 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 పరుగు. ఉరకండమ్మా ఉరకండి. మీరు ఎక్కండి సార్. వీఆర్ ఎట్ లూధియానా పంజాబ్. 2 దిబ్బ రొట్లు, పచ్చిమిర్చి, ఇంకా శనగల కూర. చాయ్ చాయ్ చాయ్లో చాయ్. ఇది జమ్మూ స్టేషన్. ట్విస్ట్లు ఈ జర్నీలో. వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. నార్త్లో ఎందుకు గవర్నమెంట్ అని ఎక్స్పెక్ట్ చేయాల్సింది. దట్ ఈస్ నార్త్. జిమ్మో ఎట్లుంది ఎక్సైజ్? మామూలు ఎక్సైజ్. కిసిగో లేకనే ఆయేంగే. ఓకే. మా ఈ ట్రిప్లో అతి కష్టమైన పార్ట్ ఇదే. తాగు రాజా తాగు. చాలా నడిపియాలి ఇప్పుడు నువ్వు బండి. చాలిగా మస్తు చూపించిన వీడియోలో. ఫ్రెండ్స్, నా బర్త్డేకి నేనే గిఫ్ట్ ఇచ్చుకున్నా. అదేంటంటే సోలేస్ రైడింగ్ షూ. మనకి మన జర్నీలో ఫస్ట్ టన్నెల్ నెంబర్ 2, టన్నెల్ నెంబర్ 3. 3వ టన్నెల్ దాటేసినాం. 4వ టన్నెల్ కామాన్. ఇక్కడ మీకు కనబడేది ఐఐటి జమ్మూలో కట్టిన ఐఐటి. ఇక్కడ టోల్ ప్లాజా. ఎండకు నిజంగా చిరాకు వస్తుంది. హైదరాబాద్ నుంచి ఎవరితో వస్తున్నారు లదాఖ్కి, నిజంగా వాళ్ళకి అన్నం. రోడ్ బ్లాక్స్, లారీలు, మట్టి, దుమ్ము. లదాఖ్ లదాఖ్ లదాఖ్. దిస్ ఈజ్ లదాఖ్ అడ్వెంచర్. దుమ్ము చూడండి. వెదర్ కంప్లీట్గా మారిపోయింది. చలి మొదలైంది. శ్రీనగర్ 95 కిలోమీటర్లు ఉంది. ఇదంతా చూడండి. ఇది బనిహాల్ టన్నెల్. బాబురే లారీసే లారీస్. అయిపోయింది. వీఆర్ ఇన్ శ్రీనగర్. అందరు కాశ్మీర్ కాశ్మీర్ అని ఎందుకంటూ అర్థమవుతుంది. లోకల్ యూట్యూబర్. 37 है मेरा एज. 37 నాయి 24 అంట. నేను కూడా క్యూట్ ఉన్నా అంట అద్దాలు పెట్టుకుంటే. ఇది దాల్ లేక్ వ్యూ పాయింట్. కాశ్మీర్ అంటే ఏందా అనుకుంటే ఇది కాశ్మీర్ అంటే దిస్ ఇస్ కాశ్మీర్. లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా. నా ఫేస్లో చూడొచ్చు మీరు హ్యాపీనెస్. कश्मीर के दिल होते हैं, ये आप लोग एक बार आजमा लो. जहाँ पे भी जाओगे मजे ही मजे. अगर इसका आप लोग आनंद नहीं ले लोगे तो भाई जीवन का क्या फायदा. किसी भाई को भी कश्मीर में पैसे की जरूरत पड़े, लिटिल हीरो ऑफ कश्मीर पे टैग करके मैसेज करके मेरे से पैसे ले लो. సోనామార్గ్ అంటే ఏందో అనుకున్నా. ఇది సోనామార్గ్. ఇంకా లెట్స్ స్టార్ట్ టు
కార్గిల్. మన హిందువులు ఇక్కడ మైనారిటీ, హిందువులు, సిక్కులు, వీళ్ళు పాకిస్తాన్ జెండాలు ఎందుకు పెడతారో అర్థం కాదు. చూడంగానే మళ్ళీ నాకు ఇక్కడ కలర్ తక్కువ ఎవరు లేరు, అందరూ తెల్లగా ఎర్రగానే ఉన్నారు. హిమపాతాలు, అబ్బో తెలుగు మామూలు మాట్లాడతాను నేనైతే. చాలా గలీజ్ డ్రైవింగ్ చేస్తారు చూడండి బాలకోడు. సారీ బూత్ మాట్లాడేసా. ఆగ్రో నాయన బాబు బంగారు రాజు. చూడండి ఆర్మీ వెహికల్స్ సినిమాలో చూస్తాం ఇట్లా మనం సిచ్యువేషన్స్. యుద్ధ ట్యాంకర్లు వెళ్తున్నాయి. ఫింగర్స్ మాత్రం ఫ్రీజింగ్ చూడండి ఎట్లయినా మొత్తం మడత పడిపోయినాయి ఫింగర్స్. వామ్మో చలి తెలుస్తుంది ఇప్పుడు మాకు గట్టిగా. సీట్ బెల్ట్ వేసుకోండి. చూడండి మా ఈ అడ్వెంచర్. మరి ఇదేం వెహికల్ అప్పు? ఓహో ఏముంది వెహికల్ అది. సోనామార్గ్ వెల్కమ్స్ మోటోమాట్స్ అండ్ లేవిశ్రీ. సోన్మార్గ్లో చలి, మంచు పర్వతాలు, దాంతోపాటు వేడి వేడి బజ్జీలు. డన్ డన్ డన్. సోన్మార్గ్ కూడా చూసేసినాం. మంచు మంచు మంచమ్మ మంచు, రాయమ్మ మంచు, నా లియోకి కొంచెం మంచు, నా బ్యాగ్ కొంచెం మంచు, నాకు కొంచెం మంచు, శ్రీధర్కి మంచు. బాగా వర్షం పడుతుంది, మంచు పడుతుంది, బ్లాక్ ఐస్ ఉందని చెప్పేసి జోజిలా పాస్ వస్తారా భయ్యా ఫ్యూచర్లో ఈ విధంగా సాహసవంతమైన జోజిలా పాస్ని దాటుకుంటూ వెళ్ళే ఛాన్స్ లేదు. ఇంకా Z900 మనోడు జాకెట్ లేకుండా, షూస్ లేకుండా, రైడింగ్ ప్యాంట్ లేకుండా, ఏమీ లేకుండా సింపుల్గా వచ్చేసాడు. అరే బాప్రే దిస్ ఇస్ ద ప్రాబ్లం. చూడండి అరే ఏం పోతారు అదే కొండల్లోకి, గుట్టల్లోకి, మంచుల్లోకి అనుకునే వాళ్ళకి సారీ. వీరు చూడు హీరో వస్తున్నాడు బట్ట హైలక్స్ చేసుకొని ఎవరిని మన కిందకి వెళ్ళిపోతానే ఈ పరిశాలలో. జోగిలా పాస్ రీచ్ అయినాం. చలి మాత్రం ఘోరంగా ఉంది, వర్షం కూడా పడుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ విజిట్. యూ ఆర్ ఇట్ జోజిలా, ఆల్టిట్యూడ్ 11,649 feet. థ్యాంక్ యూ జోజిలా ఫర్ ఆల్ ద మెమరీస్. భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. ఇదిగోండి యాక్సిడెంట్. ఇక్కడ లోకల్ది బోలేరో వచ్చి గుద్దింది. లోకల్ ఫ్యామిలీ ఉండే ఈ కార్ లోపల. ఇక్కడ కాశ్మీరీ పోలీస్ వస్తారనుకున్నా, లదాఖీ పోలీస్ వచ్చారు. రాజా ఆగు రాజా. లమయూరు 160, లేట్ టు 83 kilometers. లెట్స్ గో టు కార్గిల్ వార్ మెమోరియల్. ఈ దారిలో నడవాలి, గడ్డిలో కూర్చోకూడదు. ఈ కొండల వెనుకున్నది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అంటే మన ఇండియా. నేను చనిపోతున్నా అని తెలిసి ఈ దేశం గురించి ప్రాణాలు అర్పించారు. ఇక్కడ చూడండి పెట్రోల్ లారీ దగ్ధమైంది. ఫ్రెండ్స్ మనం వచ్చేసినాం లే. నాకు మాట తరబడుతుంది, చలి కూడా గట్టిగా ఉంది ఇక్కడ. కార్గిల్ యుద్ధం వేరు, కార్గిల్ ఊరు వేరు. కార్గిల్ ఇలా ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ జబర్దస్త్ ఉంది. ఒక 9,000 to 10,000 రూపీస్ మనం బెనిఫిట్ అయినట్టే. మన ముందు హిమాలయన్ పెట్రోల్ డబ్బాలు మొత్తం వంకర్ టింకర్ అయిపోయినాయి. ఐ లవ్ BRO. థ్యాంక్స్ టు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఫర్ దిస్ అమేజింగ్ రోడ్స్. బాయ్ బాయ్ కంగ్రాల్, బాయ్ బాయ్ కంగ్రాల్. శ్రీనగర్ నుంచి లే వచ్చే దారిలో ఇదే హైయెస్ట్ పాయింట్ అనమాట, ఫటులా టాప్. డన్ డన్ డన్. లమేరు మానిస్ట్రీ ఏమున్నాయి? అవన్నీ ఏరియాలో నా జిందగీలో పోను నేను. మనమే ఎడిటింగ్ చేసుకుంటాం, అన్నీ మనమే. డైరెక్టరు, ప్రొడ్యూసరు, మ్యూజిక్ డైరెక్టరు అన్నీ మామూలుగా ఉండడం అంతానే. ఈయన మెయిన్ హీరో. నేను చేసిన అడ్వెంచర్ ఎవరు మర్చిపోలేరు. జోజిలా పాస్ ఒక సింపుల్ స్వెటరు, ఇంకా కమర్దైన చెప్పులు, అది ఆ చెప్పులతో కొట్టే వర్షంలో మామూలు అడ్వెంచర్ కాదు. ఫస్ట్ డెస్టినేషన్ తిక్సే మానిస్ట్రీ, 20 kilometers ఉంది. ఎండ మాత్రం ఇక్కడ UV ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్గా మీకు సుర్రం అంటుంది కొంచెంసేపు ఎండలో కూర్చుంటే. జూలే గొల్లే మార్కెట్ లెఫ్ట్ సైడ్. ఇవన్నీ ఆర్చ్, బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఆర్చ్. ఓం మాని పద్మేహం. ఇటు మట్టి కొండలు, మట్టే మట్టి. అరే బాబు చూసారా కంటెంట్ చక్కర్లో తిక్సే మానిస్ట్రీ వ్యూ. తిక్ షేక్ మానిస్ట్రీ, తిక్ షేక్ కాదు తిక్సే, THIKSEY. పైకి ఎక్కుదాం, అలసిపోయి కిందికి వద్దాం. ఇవన్నీ వచ్చి విజిట్ చేస్తేనే మజా ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్లో అంత జస్టిఫై చేయదు. రియల్లీ రీజన్వి కావు,
బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ అన్నీ కూడా కలర్ఫుల్ ఉంటాయి. రైట్ ఓకే. దిస్ ఈజ్ హెమిస్ మానిస్ట్రీ. ఒక 50,000 ఖర్చు, లైఫ్ లాంగ్ మెమరీస్ అంతే. ఆఫ్ రోడింగ్ ప్యాచ్, ఇట్లా సాడలింగ్ చేసుకుంటూ కొట్టేయడమే. స్ట్రైట్ స్ట్రెచ్ చూడండి, ఎండ్ వరకు కనబడుతుంది. చాలా తక్కువ మంది విజిట్ చేసే మానిస్ట్రీ ఇది. ఈ ల్యాండ్స్కేప్ గురించే జనాలందరూ లే అని చెప్పి ఎగబడి వస్తారు. ఇదిగోండి లదాఖీ రీజియన్, లదాఖీ మౌంటైన్స్. క్లాక్ వైజ్ తిప్పాలి. 1 2 3 లుక్స్ కలర్ఫుల్, బ్యూటిఫుల్. వెల్కమ్ టు లే యూటీ లదాఖ్ శాంతి స్తూప. ఇలాంటి సౌండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వి ఆర్ ఎట్ కార్దుంగ్ లావా. థ్యాంక్ యూ సో మచ్ అన్న చూపించేసిన వీడియోలో. అండ్ బైక్ అండి కార్దుంగ్లా వి ఆర్ కమింగ్. అది ఎవరు నాయన ఇంతమంది ఉన్నారు నాయన పెట్రోల్ బంక్కి. ఇప్పుడు మేము వచ్చింది 13,500 feet. ఈ మంచిని మందులో కలుపుకోవచ్చా? వద్దు నాయన, వేసుకో. ఈ జెండాలు చూస్తే ఒక పాజిటివ్ వైఫ్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద బాష్పాలంటే ఇదే ఫీల్స్ అమేజింగ్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై హింద్. మాకు బ్రీతింగ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ మట్టి నుంచి కొంచెం స్లిప్ అయి పక్కన పడ్డా. ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? మట్టే, ఉండరంతా మట్టే. ఇగోండి మట్టమ్మ మట్టి, ఉండరు మట్టి. రోడ్డు బాగున్నాయని చెప్పి గట్టి కొట్టినామంటే రిస్క్. ఇక్కడ ఎన్నిసార్లు రోడ్లు వేసినా కానీ రోడ్ డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. లెఫ్ట్. ఈరోజు మొత్తం రెండు అయిపోయినాయి. పొద్దునేమో స్నో ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడేమో దుమ్ము ఎంజాయ్ చేస్తాం. మొత్తం బండరాళ్ళు, పక్కన మాత్రం జబర్దస్త్ శాండ్ డ్యూన్స్ వ్యూ. ఈ అందమైన, చాలా చాలా అందమైన శాండ్ డ్యూన్స్ చూడడానికి. ఈ విషయం మాకు చెప్పలేదు శ్రవణన్న ఎందుకు చెప్పలేవు మాకు ఏ విషయం? నువ్వు ఇట్లుంటాయి శాండ్ డ్యూన్స్ అని చెప్పి. కొందరికి వెళ్ళి వంటలు చూసొద్దాం. అక్కడ చూస్తే డబుల్ హమ్ క్యామెల్స్. ఇదిగో అడ్వెంచరు 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 అడ్వెంచరు. పక్కనే షియోక్ రివర్. చాలామంది అనుకోవచ్చు ఇదేందుకు కూడా నాకు అడ్వెంచర్, బిందా ఇంట్లో కూర్చుంటాం తాగుతాం తింటామని చెప్పి. చాలు అమ్మ, బండి అంతా ఊపి పడేసింది ఆయన. ఇవి మా బైక్స్, మేము నార్మల్ రైడర్స్. వీడు తోపు రైడరు, వీడు మామూలు తోపు కాదు. డిజిట్ ఇదిగోండి, వీడు డిజిట్. ఈ అరవింద్ డబ్బులు తిని బయటికి పోయిండు. దీని టెన్షన్ చూడండి, దాని ఆనందం చూడండి. సినిమాలో చూస్తే మనము రియాలిటీలో చూడడం మాత్రం వీళ్ళిద్దరిదే, అది మామూలు బాండింగ్ కాదు. ప్యాంగాంగ్ లేక్ ఇండియాలో ఉంది, రిమైనింగ్ పార్ట్ అనేది టిబెట్లో ఉంది. కానీ వాళ్ళు చైనా వాళ్ళు మాదే అని చెప్పి వాళ్ళు గొడవ పడుతూ ఉన్నారు. బ్యాగ్స్, హెల్మెట్, కెమెరా అన్నీ వదిలేసినాం. ఈ లదాఖ్లో దొంగల భయం తక్కువ ఉందంట. చలి మాత్రం దద్దరిలింది రాత్రి మాకు. పొద్దునేమో ఎండ సుర్రు సుమకంటుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు ఆమిర్ ఖాన్ అండ్ 3 Idiots టీమ్. ఇక్కడ చూడండి. అండ్ ఇవ్వండి ఫ్రీగా మనోడు కూర్చుని పోయాడు మన శ్రీధరు. డబ్బులు అయితే అమ్మా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పైకి వెళ్తున్నాం, చలికి మళ్ళీ వణికిపోతున్నాం మేము. ఈ కలర్ చూడండి, మాకు ముందుకు వెళ్ళాలనిపిస్తలేదు. మాటికి ఆగుతున్నాము, ఈ వ్యూస్ చూసుకుంటూ ఆగిపోతున్నాము.
అందరూ ఆ షూటింగ్ పాయింట్ దాకా వచ్చి వ్యూ చూసి ఫోటోలు దిగి వెళ్ళిపోతారు. కానీ అసలైన ప్యాంగాంగ్ లేక్ వ్యూ ఇటుపక్క ఉంది. చూడండి, బ్లూ కలర్ ప్యాంగాంగ్ లేక్. మీరు ప్యాంగాంగ్ వస్తే మాత్రం ఫొటోస్ దిగి వెళ్ళిపోకండి. వామో, స్టార్టింగే చిన్న భయం పెట్టింది. ఆన్లైనా మజాకా, లదాకా మజాకా. ఇది రెజాంగ్లా వార్ మెమోరియల్. భారత్ మాతాకి జై. పైన రెవరెవరాడుతున్న మన భారీ ఇండియన్ ఫ్లాగ్ అండ్ మిలిటరీ ఫ్లాగ్స్. ఇక్కడ సేవ చేస్తున్న భారతీయ జవాన్లకి హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ వెదర్ అంతా కూడా అన్ప్రెడిక్టబుల్. ఒకసారి తిరిగిన తర్వాత అమ్మో ఇంకా చాలా అనిపిస్తుంది. మేము పెద్ద లేట్లో తిరగాలం, అన్ని రేటే. ఎడారిలో రైడమ్మ, ఎడారిలో రైడమ్మ, కుంతలు రాళ్ళు దాటుకుంటూ ఎడారిలో రైడమ్మ. వెల్కమ్ టు సాగాలా. ఆల్టిట్యూడ్ 15,260 feet. దిస్ ఈజ్ లదాఖ్ బ్రో, దిస్ ఈజ్ లదాఖ్. లదాఖ్ की लेडी ड्राइवर बोलिए झूले जी. वर्ल्ड हाईएस्ट मोटरेबल पास అంటే మామూలుగా ఉండకూడదు. 10 లీటర్స్ ఎగ్జాక్ట్లీ. కిतना లీటర్ यहाँ? 150 లీటర్. ఓకే. ఇక్కడ హెల్మెట్ పెట్టి చలికి మొత్తం షాక్ లాగా అన్నట్టు అయిపోయింది హెయిర్ అంతా కూడా. ఇక్కడ బోర్డు ఉంది, లే 247, లోమా 65, రాంగో 43, ఫోర్టీలా 28, ఫోర్టీలే 55. మనం వెళ్ళాల్సింది ఫోర్టీలాకి. అటువైపు చూస్తుంటే లిటరల్లీ భయం వేస్తుంది. నేను మీకు కెమెరా వీడియో చూపిస్తున్నా, నా కళ్ళు మాత్రం రోడ్ మీద ఉన్నాయి. చూడండి ఎలా ఉంది పరిస్థితి. బ్రో వెల్కమ్స్ యూ టు ద వరల్డ్స్ 6th హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఫోర్టీలా టాప్కి వెళ్ళి మళ్ళీ కింద దిగుతున్నాం. కింద రండి, మళ్ళీ జిగ్జాగ్ రోడ్స్. కంఫర్టబుల్. ఏమైంది? బండి ఆగిందా? హూ ఇస్ చప్రీ బేకర్ చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. చప్రీ బేకర్ అంటే ఏంటి? మనం మోటో మ్యాన్ 1000 meter to reach Umlingla. Demchok 0, no photography allowed beyond this point, no drone zone. ఇక్కడ ఆర్మీ వాళ్ళు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ రివర్ కి అవతల ఉన్నది చైనా అంట. ఆర్మీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్న విలేజ్ ఇది. ఈ నాలా దాటమంటే మనం చైనాకి వెళ్ళిపోతాం. ఆక్సిజన్ పెట్టారు మనవాడికి, ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. ఆర్మీ వాళ్ళ హాస్పిటాలిటీ మామూలు లేదు. మాకు జ్యూస్ డబ్బాలు, చాక్లెట్లు, అంటే ఇసుక పక్క దుబ్బొస్తుంటే కాలు పెట్టి ఆపుకునే విధంగా. కొంచెం టెంప్ట్ అయ్యి ఫాస్ట్ కొట్టేమా. లదాఖ్ ఈజ్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఇది యాక్చువల్గా మనం ఉన్నది ఇప్పుడు న్యోమాలో, NYOMA. ఈదవర్ తోపు రైడర్, మా ఇన్స్పిరేషన్. ఇదిగోండి, ఇలాంటి బొక్కలున్న ప్యాంటు వేసుకొని, చెప్పులు వేసుకొని మామూలుగా ఉంటుంది రైడ్. ఇవ్వండి, అన్నాడు. ఏడుస్తుంది లిటరల్లీ. ఎవర్రా ఇక్కడ తిట్టుకుంటుంది బైక్. తమ్ముడు పల్లి అన్న రైడ్కి తమ్ముడు పల్లి. ఇదిగోండి, ఈరోజు మన రైడ్ సర్చ్లో ఏం చేయబోతున్నాం. రీజన్ చెప్తున్నా, ఈ లదాఖ్ సిక్కిం దగ్గర ఉండే పీపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఈ బ్రిడ్జ్ పై నుంచి ఒకటే వెహికల్ అలౌడ్ ఎట్ ఏ టైం. గాలి మాత్రం గట్టి కొడుతుంది. గాలికి నాకైతే ఆవలింతలు వస్తున్నాయి, నిద్ర కూడా వస్తుంది. అమ్మో, ఇంకా స్టార్ట్ అయింది మాకు రచ్చ స్టార్ట్ అయింది. రైటే ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మాహే, సోకార్, స్ట్రైట్ వెళ్తే డెబ్రింగ్, ఉప్సి, మనాలి. కొంచెం దూరం నేను సోలో రైడింగ్ చేస్తా, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. ఇది జస్ట్ బిగినింగ్. ఓహో, వాటర్ ఆడుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇది కంగ్లాతల్, ఆల్టిట్యూడ్ 4878 meters. కానీ ఈ చెత్త రోడ్డు వల్ల, ఈ రోడ్ల వల్ల సర్చు నీకు దండం.
శ్వాస బాగా ఫాస్ట్ తీసుకుంటున్నా. మా వాడి బండిలో పెట్రోల్ అయిపోయినట్టుంది. ఆహా, స్నో అమ్మా స్నో, వచ్చింది స్నో. ఇది నా జీవితంలో నేను చేస్తున్న వన్ ఆఫ్ ద టార్చరెస్ట్ జర్నీ. ఏంటి లారీ మన పైకి వస్తాడు వీడు, కొండ పైకి అలా వెళ్ళాలి. ఇప్పుడు మనం అలా వెళ్ళాలి. వీఆర్ ఎట్ నకిలా పాస్. ఈ లూప్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఘాటా లూప్స్ అంటారు. ఘాటా లూప్స్. ఇక్కడ బాటిల్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ వాటర్ బాటిల్ని వదిలి వెళ్తారు. ఒక పక్క చలి, ఒక పక్క దుమ్ము, ఒక పక్క లారీలు, వెహికల్స్. వామ్మో. ఈ బ్రిడ్జ్ పేరు విస్కీ బ్రిడ్జ్ అంట. ఈ బ్రిడ్జ్ పేరు బ్రాండీ బ్రిడ్జ్ అంట. వామ్మో. విస్కీ బ్రిడ్జ్ అయిపోయింది, బ్రాండీ బ్రిడ్జ్ అయిపోయింది, ఇప్పుడు పింగ్ బ్రిడ్జ్ అంట. పేర్లు మాత్రం వీళ్ళు భలే పెట్టిర్రు. కమాన్ యూ కెన్ డూ ఇట్. ఏం రోడ్లు రా బాబు, ఇది మళ్ళీ చేసే జర్నీ కాదురా ఆయన. కోల్డెస్ట్ డే ఇన్ మై లైఫ్. -2 ఉండే మార్నింగ్. బయట బండి మీద కూడా ఇంకా బయలుదేరుతున్నాం మనాలి. ఈ రూట్ చాలా మందికి డ్రీమ్ ఉంటుంది, లే టు మనాలి అనేది. నాకు డ్రీమ్ ఉండే. తెలంగాణ స్టేట్. చూడండి బండి పైన ఎలా పడిందో నాయన. చూడండి రెండు పక్కల మంచి ఎలా ఉంది ఇక్కడ. ఇక్కడ చూస్తున్నాడు ఈ ఆవాజ్ జీవితం. ఫుల్ వాటర్ క్రాసింగ్స్. స్నో మాత్రం అదిరిపోయింది. ఇదండి సూరజ్ తాల్ లేక్. వావ్. ఈ బీఆర్ వాళ్ళ బోర్డు జబర్దస్త్ ఉంటాయి. సారీ ఫర్ ఊ ఆ అండ్ హౌస్ ఇన్కన్వీనియన్స్ క్రియేటెడ్. గుర్కా బ్రో. ఇక్కడ వాటర్ క్రాసింగ్ బండి పడిపోయింది, అంత ఈజీ కాదు. ఫుల్లీ ట్రాఫిక్ జామ్. ఇక్కడ వెహికల్ టెస్టింగ్. నో ఫోటోగ్రఫీ అంట. నేను వీడియో తీస్తున్నాను. నో ఫోటోగ్రఫీ ఏంద్ర రాజా. ఈ బారలాచా పాస్లో టూరిస్టులు గట్టిగా ఇరుక్కున్నారు. మామూలుగా కాదండి, చాలా గట్టిగా ఇరుక్కున్నారండి. హైలక్స్ టైర్ డేమేషన్ రాజా ఇడు. ఓ బాపరే, వీళ్ళు పక్కన నుంచి వస్తారు లారీలు. రే నీ యావా ఏడు రే యావా. జింగ్ బార్ లా పాస్. జింగ్ బార్ పేరు ఎట్టుంది? జింగ్ పాస్. బాబు లారీ కంటిన్యూగా స్టీరింగ్ జీ తిప్పుల్లో అయిపోతుంది వాళ్ళ పని. దిస్ ఈస్ ద జింగ్ బార్, ద వాల్ ఆఫ్ హ్యుమానిటీ. జింగ్ బార్లో పెట్రోల్ ఉంది. ఓయ్ మనాలి 124, చండీగఢ్ 423. మనం రేపు వెళ్తున్నాం. 664 ఎల్లుండి వెళ్తున్నాం. అరే బాబు ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇది ఫుల్ ఫ్లో ఉంది. మనం కాలెత్తుద్దాం. శంకులా 39 కిలోమీటర్. శంకులా పాస్ అది. ప్రాజెక్ట్ దీపక్ వెల్కమ్స్ యూ టు దర్చా బ్రిడ్జ్, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆన్ మనాలి లే హైవే. వావ్. దిస్ ఇస్ జిస్పా, బ్యూటిఫుల్ జిస్పా. డ్రైవ్ ఆన్ హార్స్ పవర్, నాట్ ఆన్ రమ్ పవర్. అబ్బా ఏం చెప్తారప్ప. దట్ ఈస్ మనాలి. ఇట్లా అయిపోయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం మనాలి వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ లవ్ విత్ మనాలి. ఈసారి అయితే నాకు ఈరోజుతో మా మెయిన్ ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ కెలాంగ్. ఈరోడు క్యారీ మీనాటి లాగా ఉన్నాడు. అట్లా చూస్తాడు పెద్ద మనిషి. జాబులు చేస్తూ ఎన్ని గంటలు లీవ్స్ తీసుకొని రావడం అనేది కష్టమే. శిశు లేక్ ఇది. లాహోల్ మే పదార్నేకే లియే ధన్యవాద్. ఇక్కడ చూపిస్తుంది ట్రాఫిక్ ఈస్ గెట్టింగ్ వర్స్. అండ్ ఆ కొండల పైన రోహతాంగ్ పాస్, కాజా 144. కాజా వచ్చేస్తుంది కోక్సార్, లాహోల్ అండ్ కాజా లెఫ్ట్ సైడ్. మనం ఇప్పుడు ఉన్నది అటల్ టన్నల్. ఆనందం ఈరోజుతో అయిపోయినట్టే. సోలాంగ్ వ్యాలీ దగ్గరలో పారాషూట్ ఎక్స్పీరియన్స్.
ఇదే సోలాంగ్ వ్యాలీ అండ్ జంపింగ్ ది పాంగ్ 12 కిలోమీటర్కి గంట 50 నిమిషాలు చూపిస్తుంది. మనం బైకర్స్ కదా, ఈ ట్రాఫిక్ మనకు కాదండి. భారతదేశంలో ఉన్న జనం అంతా ఈ మార్కెట్ వచ్చినట్టే ఉన్నారు. ఈ ట్రాఫిక్ అంటేనే చిరాకు. ఈ మనాలి ఎప్పుడు ఇంత ఉంటుంది, వేడి మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ కుల్లు రివర్ రాఫ్టింగ్. నిన్నంత చలి, నిన్న మొన్న చలిలో ఉండి సడన్గా ఇంత ఎండలో. టన్నెల్ నెంబర్ 12 అంట ఇది. ఇంకో టన్నెల్ నెంబర్ 11. వీకెండ్లో వచ్చి తప్పు చేసాం. కార్లో వచ్చే వాళ్ళు మాత్రం చుక్కలు చూడడం ఖాయం మనాలికి. ఇదే భారీ కన్స్ట్రక్షన్. చేపల మండి, మేకల మండి, కోళ్ళ మండి కాదు. మన కంగనా రనౌత్ ఇక్కడ నుంచే ఎంపీగా పోటీ చేసి గెలిచింది. ఫింగర్స్కి మొత్తం ఫ్రోజన్ బైట్స్ అయినాయి ఆ చలికి. షిమ్లా లాస్ట్ టైం వెళ్ళాం, వెరీ బోరింగ్. నాకైతే బోర్ అనిపించింది షిమ్లా. టన్నెల్ నెంబర్ 3, టన్నెల్ నెంబర్ 2 జర్నీలో లాస్ట్ టన్నెల్. ज़्यादा जल्दी है. 44 degrees, time 6:18. We are entering into Chandigarh. Welcome to New Chandigarh. గారికి దండాలు, ఎండాకాలంలో రాను. ఇది కొండ కాదు, కొండ అనుకున్నారా? ఇది కొండ కాదు, చెత్త కుప్ప. ఫుల్ గ్రీనరీ. 94.25 పెట్రోల్. భారీ వృక్షాలు రెండు పక్కల కూడా. ఇక్కడ బోర్డు కనబడుతుంది మీకు ఊరంతా, చండీగఢ్ సిటీ బోర్డ్. కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు మన ముందు వస్తుంది అంబాలా సిటీ, హర్యానా. వెల్కమ్ టు హర్యానా. ఫుల్ వేడి, పిచ్చిలేస్తుంది రైడింగ్ గేర్తోనే. భగవద్గీతని ఉపదేశించింది ఈ ప్లేస్లోనే. ఇది కురుక్షేత్రకి అండ్ పానిపత్కి మధ్యలో ఉంది. కార్లలో, బండ్లలో తిరుగుతున్న మీ అందరికీ జోహార్, జోహార్ రాజా జోహార్. దండం దండం దండాలు దండం. అలా హ్యాపీగా ఉంది నిజం చెప్తున్నా. బాపురే. వర్స్ట్ డే ఇన్ మై ట్రావెల్ లైఫ్. పిచ్చి ఎండ. 41 నుంచి స్టార్ట్ అయ్యి 45 దాకా వచ్చింది ఎండ. ఝాన్సీ స్టేషన్లో ట్రైన్ ఆగింది. ఈ రాణి కమలాపతి స్టేషన్లో ఆగుతుంది ఎందుకు అని నేను కన్ఫ్యూజన్లో ఉండే. ఈ స్టేషన్ సూపర్ హైలైట్ ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాగ్పూర్, ఆరెంజ్ సిటీ. నాగ్పూర్ స్టేషన్ అంతా గబ్బు ఉంది. ఆ విధంగా మా ట్రైన్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ ఆల్సో సక్సెస్ఫుల్లీ డన్. మా డ్రీమ్ రైడ్ విత్ గ్రేట్ మెమరీస్. వీడియో